హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో మనం చూద్దాం. సో ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేద్దామంటే మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడం కోసం మనకు ఈ ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. సో మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ చూసినట్టయితే అది మనకు ఒక కండిషన్ అనేది రాస్తాం. ఆ కండిషన్ ట్రూ అయిన అనుకోండి ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయితే మనకు ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇలా మనకు 2 సిచ్యువేషన్స్ మాత్రమే మనకు దాంట్లో ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. సో ఎల్సిఫ్ ఏంటంటే మనకు మల్టిపుల్ కండిషన్స్ మనం అలా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మల్టిపుల్ కండిషన్స్ అనేవి చెక్ చేయడం కోసం మనకు ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ముందుకు మనకు ఈ ఎల్సిఫ్ అనే స్టేట్మెంట్స్ మనం యూజ్ చేయాలంటే ముందు మనం ఇఫ్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయాలి. సో దాని తర్వాత మనం ఎల్సిఫ్ అనే స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి. సో ముందు మనకు ఇఫ్ అనే స్టేట్మెంట్స్ ఉంటుంది, ఇక్కడ కండిషన్ అనేది రాస్తాం. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో ఒకవేళ ఇఫ్ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కండిషన్ చెక్ చేయాలనుకున్నప్పుడు ఎల్స్ ఇఫ్ అని ఇలా కండిషన్ రాస్తాం మళ్ళీ. సో దీంట్లో స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మళ్ళీ మనం ఇలా మళ్ళీ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ అనేది రాసుకుంటాం మన రిక్వైర్మెంట్ని బట్టి. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో లాస్ట్కి మనం ఈ కండిషన్స్ అన్ని ఫెయిల్ అయితే మనం ఏదన్నా బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు మనం ఎల్స్ బ్లాక్ అని రాస్తాం. సో ఈ ఎల్స్ బ్లాక్ అనేది మనకు ఆప్షనల్, రాస్తే రాసుకోవచ్చు లేకపోతే లేదు. ఓకే, ఒకవేళ ఈ కండిషన్స్ మనం ఇచ్చిన కండిషన్స్ అన్ని ఫాల్స్ అయితే మనం ఏదైనా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు మనకు ఎల్స్ బ్లాక్ అనేది మనం రాస్తాం. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ముందు మనకు ఒక ఇఫ్ స్టేట్మెంట్స్ చెక్ అవుతుంది. దీంట్లో కండిషన్ అనేది ఒకవేళ ట్రూ అయింది అనుకోండి ఈ ఇఫ్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి మిగతా ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనకు స్కిప్ అయిపోతాయి. ఓకే, ఇది ఈ ఇఫ్ బ్లాక్ కండిషన్ మనకు ట్రూ అయినప్పుడు. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకోండి ఈ ఫాల్స్ రిటర్న్ చేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది కంట్రోల్, ఇక్కడ మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో ఒకవేళ కండిషన్ ఇక్కడ చెక్ ఓకే అయింది అనుకోండి కండిషన్ ట్రూ అయితే ఈ ఎల్సిఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, మిగిలిన ఎల్సిఫ్ కండిషన్స్ అనేటివి స్కిప్ అయిపోతాయి, ఎల్సిఫ్ అండ్ ఎల్స్ కూడా. సో దీని తర్వాత ఈ ఈ స్టేట్మెంట్స్ అనేటివి అన్ని స్కిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే స్టేట్మెంట్స్ ఉంటాయి కదా అవి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని ఫ్లో అనేది ఇలా ఉంటుంది. సో మనం ఏదైనా ఒక బేసిక్ టాస్క్ అనేది తీసుకొని మనం ఈ ఫ్లో గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో నా బేసిక్ టాస్క్ ఏంటంటే స్టూడెంట్ యొక్క మార్క్స్ ఉంటాయి కదా, ఒక సబ్జెక్ట్ ఒక మార్క్స్ తీసుకొని అతనికి ఏ గ్రేడ్ వచ్చిందో మనం డిస్ప్లే చేయాలి. సో దానికి మనం ఈ ఎల్సిఫ్స్ అనే ఎల్సిఫ్ని యూజ్ చేసుకొని మనం కోడ్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, మనం కండిషన్ అనేది చెక్ చేయాలంటే మనకు మార్క్స్ అనేవి ఉండాలి కాబట్టి మనం ఒక వేరియబుల్లో మార్క్స్ అనేది తీసుకుంటాం. సో ఎన్ అనే వేరియబుల్లో మనకు మార్క్స్ అనేవి ఉన్నాయి అనుకోండి. సో దీంట్లో మనకు 40 మార్క్స్ అనేవి ఉన్నాయి. సో మనకు 40 మార్క్స్ అయితే మనకు అతనికి ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవాలి. సో ముందుగా మనం కండిషన్ ఏం చెక్ చేద్దామంటే ఇఫ్లో ఎన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అయిందనుకోండి సో అతనికి ఏ ప్లస్ గ్రేడ్ అనే వస్తుందని మనం రాసుకుందాం. ఏ ప్లస్. ఓకే, ఒకవేళ 70 కంటే ఎక్కువ వస్తాం అతనికి ఏ గ్రేడ్ అనేది ఏ ప్లస్ గ్రేడ్ అనేది వస్తుంది. లేకపోతే ఎల్సిఫ్ ఇక్కడ స్టూడెంట్స్ మార్క్స్ అనేవి
సో ఇలా కోడ్ అనేది రాసుకున్నాం కదా. సో ఇది ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ఒకవేళ 70 కంటే 70 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి, అతనికి A+ అని మనకు ప్రింట్ కావాలి. సో ఇది ఇఫ్ బ్లాక్. సో మరి ఇంకో కండిషన్ ఏంటంటే, ఒకవేళ ఇది మనకు 50 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, ఓకే, ఈ కండిషన్ అనేది చెక్ అయిన తర్వాత ఒకవేళ 50 కంటే ఎక్కువ మార్క్స్ అనేది వస్తే మనకు ఈ బ్లాక్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు B అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ 35 కంటే ఎక్కువ మార్క్స్ అనేది వస్తే 35 కంటే ఎక్కువ మార్క్స్ అని వస్తే C అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్స్ అన్ని ఫాల్స్ అయితే మనకు ఇది ఫెయిల్ అని, 35 కంటే తక్కువ వస్తే మనకు ఫెయిల్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది ఎలా అవుతుందంటే, ముందు ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు. సో కాబట్టి మనకు ఈ కండిషన్ అనేది మనకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ కంట్రోల్ అనేది మనకు ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్కి వస్తుంది ఇలా. సో ఇక్కడ మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. సో 40 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 కాదు కాబట్టి మనకు ఇది కూడా మనకు ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సో ఫాల్స్ రిటర్న్ అయితే ఏమవుతుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు స్కిప్ అవుతుంది. సో నెక్స్ట్ కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. దీని తర్వాత ఉన్న కోడ్ ఇది కాబట్టి ఇక్కడికి వస్తుంది స్టేట్మెంట్. ఇక్కడ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటే ఇక్కడ మనకు 40 అనేది 35 కంటే ఎక్కువ కాబట్టి మనకు ఈ C అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఈ C అనేది ప్రింట్ అయిన తర్వాత మనకు ఈ నెక్స్ట్ ఉన్న ఈ ఎల్స్ ఉంది కదా, సో ఎల్స్ పార్ట్ అనేది మనకు C పై, నెక్స్ట్ దీని తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది ఇలా మనకు వర్కౌట్ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ మనం ఒకవేళ 60 తీసుకుందాం అనుకుంది, సో ఇది ఇప్పుడు మనకి ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. 60 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 70 కాదు కాబట్టి మనకి ఇది ఫాల్స్ అవుతుంది. సో నెక్స్ట్ కంట్రోల్ అనేది మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చెక్ చేస్తుంది n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50నా, ఎస్ 60 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. సో ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై అయినప్పుడు ఏమవుతుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకు B అని ప్రింట్ అవుతుంది, B అని డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఉన్న ఈ ఎల్సి బ్లాక్స్ కోడ్స్ అనేవి మనకు స్కిప్ అవుతాయి. ఓకే, స్కిప్ అయిపోయిన తర్వాత ఈ కోడ్ అంతా స్కిప్ అవుతుంది. సో ఎల్సి అండ్ ఎల్స్ బ్లాక్ కోడ్ అని స్కిప్ అయ్యి దాని తర్వాత ఏమైనా వేరే స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది మనకి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే, ముందు కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనకు ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఇక్కడ మన కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఈ కండిషన్ అనేది చెక్ అయ్యి ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, ట్రూ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ట్రూ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఈ ఎల్స్ బ్లాక్ అనేది మనకు స్కిప్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ అనేది. ఓకే, ఇక్కడికి ఇఫ్ బ్లాక్లో ఉన్నదే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకు ఇది ఫాల్స్ అయినట్టయితే మనకు నెక్స్ట్ ఫాల్స్ అయితే మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. కండిషన్ అనేది చెక్ అయ్యి వాళ్ళు ట్రూ అయింది అనుకోండి, ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయితే మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయితే మళ్ళీ కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఈ కండిషన్ అనేది చెక్ అయిన తర్వాత ఇది ట్రూ అయింది అనుకోండి, సో దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. మిగతా రిమైనింగ్ ఎల్సి బ్లాక్స్ అనేవి స్కిప్ చేయబడతాయి. సో ఇలా మనం ఎన్ని కండిషన్స్ అయితే రాస్తామో అప్పటి వరకు మనకు ఫ్లో అనేది, ఒకవేళ ఫాల్స్ అయితే అప్పటి వరకు మనకు ఫ్లో అనేది వెళ్తుంది. లాస్ట్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయినట్టయితే మనకు ఇక్కడ ఎల్స్ రాసుకున్నాం కాబట్టి మనకు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా మనకి ఇక్కడ ఫస్ట్ ప్లాన్ చేస్తే మనకు ఇది ట్రూ అయినప్పుడు మనకు స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ఈ ఎల్సి బ్లాక్ తర్వాత వేరే స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇదే ఫాల్స్ అయితే మనకు నెక్స్ట్ కండిషన్ చెక్ చేసినప్పుడు ఈ ట్రూ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దీని తర్వాత నెక్స్ట్ వేరే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. వేరే స్టేట్మెంట్స్ అంటే మనం ఎల్స్ రాసాం కదా, సో ఎల్సి కింద వేరే స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ ఎల్సి కాకుండా ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలా కండిషన్ చెక్ చేసుకుంటూ పోయినప్పుడు మనం ఎల్సి బ్లాక్లో ఉన్నట్టయితే సో ఆ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్. సో ఇలా మనకు ఈ ఫ్లో అనేది ఉంటుంది. ఓకే, ఇది ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ గురించి. వెల్కమ్ టు హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఈ వీడియోలో మనం ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ గురించి ఆన్సర్ చేద్దాం.
సో మనం ఏమనుకుందాం, ఒక స్టూడెంట్స్ ఒక మార్క్స్ తీసుకొని సో మార్క్స్కి తగ్గట్టు మనకు అతనికి ఏ గ్రేడ్ వస్తుందో మనం చెక్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇలా మల్టిపుల్ కండిషన్స్ రాసి మనం చెక్ చేస్తాం. సో అది మనకు ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ముందు మనం బేసిక్ స్ట్రక్చర్ అనేది రాద్దాం. సో మనకు బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, నెంబర్ మనకు మార్క్స్ అనే ఇంటీజర్ కాబట్టి మనం ఇంటూ డేటా టైప్ తీసుకుంటాం. సో మార్క్స్ అనే వేరియబుల్లో ఒక నెంబర్ అనేది స్టోర్ చేద్దాం. సో 45 అనే నెంబర్. సో ఇప్పుడు మనం మల్టిపుల్ కండిషన్స్ అనేవి రాసి మనకి ఏ గ్రేడ్ వచ్చిందో మనం రాయాలి. సో దానికోసం ఏం చేస్తామంటే ముందు ఇఫ్ అని కండిషన్ రాస్తాం. సో ఒకవేళ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అయ్యాయనుకోండి, మనకు అప్పుడు అతనికి ఏమొచ్చింది, ఏ ప్లస్ గ్రేడ్ వస్తుందని రాద్దాం. సో ఓకే, ఏ ప్లస్. సో అతనికి ఏ ప్లస్ గ్రేడ్ వస్తుంది. సో నెక్స్ట్ ఏం కండిషన్ రాద్దాం, మళ్ళీ ఇక్కడ మనకు ఎల్సిఫ్ అనే బ్లాక్ ఉంటుంది. సో ఎల్సిఫ్ అనే బ్లాక్లో మళ్ళీ కండిషన్ రాయాలి. సో ఇప్పుడు 90 అయిపోయింది కదా, మనం 70 తీసుకుందాం. మార్క్స్ ఒకవేళ 70 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 అయితే మనకు అతనికి ఏ గ్రేడ్ అనేది వస్తుంది. ఓకే, ఒకవేళ మళ్ళీ ఇంకో కండిషన్ అని చెక్ చేద్దాం. ఒకవేళ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 వచ్చాయనుకోండి, అతనికి బి గ్రేడ్ అనుకుని చేద్దాం. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏం పెడదామంటే ఒకవేళ మార్క్స్ అనేటివి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అని వస్తే అతనికి మనం ఏం డిస్ప్లే చేద్దాం. సో అతనికి సి గ్రేడ్ అనేది వస్తుంది. ది కండిషన్. నెక్స్ట్ ఒకవేళ ఈ బ్లాక్స్ అన్నీ మనకు ఫెయిల్ అయినాయి అనుకోండి, ఈ కేసెస్ అంటే ఈ ఈ కండిషన్స్ అన్ని ఒకవేళ ఫెయిల్ అయితే అతనికి 35 కంటే మార్క్స్ తక్కువ వస్తాయి కదా. సో అప్పుడు అతను ఏమవుతాడు, ఫెయిల్ అవుతాడు. సో దానికి ఎల్స్లో మనం ఇక్కడ కండిషన్ ఏం రాయం. ఒకవేళ ఈ ఈ ఈ కండిషన్స్ అన్ని మనకు ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్. సో దీంట్లో మనం ఫెయిల్ అని రాసుకుంటాం, ఫెయిల్. ఓకే, సో ఇలా మనం కోడ్ అనేది రాసాం. సో ఇప్పుడు మనకు మార్క్స్ అనేవి 45 ఉన్నాయి కదా. సో 45 అనేది మనకి ఇక్కడ చెక్ అవుతుంది. సో ఇఫ్లో మనకు ముందు చెక్ అవుతుంది. సో ఏంటిది, ఇక్కడ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. ఈ 45 అనే మార్క్స్ 90 కంటే పెద్దవి కాదు కదా, పెద్దవి కాదు మరి ఈక్వల్ కూడా కాదు. కాబట్టి మనకు ఈ బ్లాక్ అనేది మనకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ రిటర్న్ చేస్తే ఇది స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఫ్కి వస్తుంది కంట్రోల్ అనేది. సో మళ్ళీ ఇక్కడ మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది, 45 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70. సో మరి ఇది కూడా మనకు ఫాల్స్ అయిపోతుంది, ఇది స్కిప్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఈ ఎల్సిఫ్కి వస్తుంది కంట్రోల్ అనేది. సో ఇక్కడ మనకు చెక్ చేస్తుంది మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 కాదు. సో కాబట్టి మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కూడా మనకు స్కిప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఫ్కి వస్తుంది. సో ఇక్కడ ఏంటిది, మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35. సో 45 అనేది 35 కంటే ఎక్కువ. కాబట్టి మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ ఎఫ్లో ఏం రాసాం, ఇక్కడ సి అని రాసాం. సో ఇక్కడ మనకు సి అని మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ కింద ఉన్న ఎల్స్ అనేది మనకు స్కిప్ అవుతుంది. ఓకే, ఎల్స్ స్కిప్ అయిపోయి ఎల్స్ తర్వాత ఏమైనా రాసామో ఇక్కడ ఏమైనా రాద్దాం. ఎల్స్ తర్వాత ఇఫ్ ఎల్స్ ఎండెడ్ అని రాద్దాం. సో ఏఫెల్ స్టేట్మెంట్స్ తర్వాత అయిపోయాయి కదా. సో మనకు ఇక్కడ ఈ సి అని ప్రింట్ అయిన తర్వాత మనకు ఇక్కడ మనం న్యూ లైన్ తీసుకుందాం సి తర్వాత. ఓకే, సో ఈ సి అని ప్రింట్ అయిన తర్వాత మనకు ఇఫ్ ఎల్స్ ఎండెడ్ అని మనకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం, దీన్ని రన్ చేద్దాం.
సో మన ఫైల్ నేమ్ ఏంటి, జీసీసీ ఎల్స్ జీసీసీ ఎల్స్ ఇఫ్ డాట్ సి. సో మన ఫైల్ అనేది ఎర్రర్స్ ఏం లేదు, రన్ అయింది కోడ్. సో మనకు ఆ ఫైల్ని రన్ చేద్దాం. ఫైల్ అనేది జనరేట్ అయింది కదా. సో చేసినట్టయితే ఓకే, ఇక్కడ చూడండి సి అని మనకు ఇది డిస్ప్లే అయింది. దాని తర్వాత ఇక్కడ మనకు ఫెయిల్డ్ అని సి అనేది డిస్ప్లే అయింది ఇక్కడ మనకు. దాని తర్వాత ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అయింది. తర్వాత దీని కింద ఉన్న ఈ స్టేట్మెంట్స్ కింద ఉన్నది ఏంటిది, ప్రింట్ ఇక్కడ స్టేట్మెంట్ ఉంది కదా. సో ఇది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇలా మనకు ఏదైనా ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ మిగతా ఇఫ్ ఎల్స్ బ్లాక్ అనేవి స్కిప్ అవుతాయి. సో ఈ కండిషన్స్ అన్ని ఫాల్స్ అయితే మనకు ఎల్స్లోకి వస్తుంది. సో ఎల్స్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం, 25 అని ఇద్దాం, 23 అని ఇచ్చాం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఇది ఫాల్స్, ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది, అన్ని ఫాల్స్ అవుతాయి. సో అప్పుడు మనకి ఎక్కడికి వస్తుంది, మనకు ఈ ఫీల్డ్ అని ఈ ఎల్స్లోకి వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం, ఓకే, ఫెయిల్డ్ ఇఫ్ ఎల్స్ ఎండెడ్. సో ఇక్కడ మనకు ఇందులో మనం న్యూ లైన్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ఫెయిల్డ్ అని వచ్చింది. తర్వాత ఇఫ్ ఎల్స్ అని అదే లైన్లో మనకు ప్రింట్ అయింది. సో మనకు న్యూ లైన్ అనేది రావాలంటే మనం ఈ \n అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇలా మనకు ఈ ఇఫ్ ఎల్స్ ఇలా మనకు ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి.